దిస్ డ్రెస్ ఇప్పుడు మనం నెక్స్ట్ కుర్తా సెట్ చూద్దాము. బుక్ ఉంది ఇక్కడే, బుక్ కనిపిస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ చున్నీ ఇచ్చారనమాట. చున్నీ అంటే నేను దుపట్టా అనాలి కదా, మంచి రిలేటబుల్ గా. ఈ డ్రెస్ కి నెక్స్ట్ వచ్చి అయితే నేను నా రెగ్యులర్ సైజు తీసుకున్నాను. నువ్వు రూమ్లోకి వెళ్ళిపో. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ భార్గవి ఎర్రోజు. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ స్పెషల్ వీడియో. తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, నేను అమెజాన్లో కొన్ని బట్టలు కొన్నాను అనమాట. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఆన్లైన్ షాపింగ్ చేసినాను. 1-2 ఇయర్స్ బ్యాక్ అన్నీ ఆన్లైన్లోనే కొనేదాన్ని మోస్ట్లీ ఈ బట్టలు. అయితే రీసెంట్గానే నేను వెస్ట్ సైడ్కి స్విచ్ అయినాను అనమాట. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు వెస్ట్ సైడ్లో కొంటాను, డబ్బులు తక్కువ ఉంటే జూడియోలో కొంటున్నాను. నేను మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ మానేసినాను అనమాట, ఎస్పెషల్లీ బట్టలు. అయితే ఏమైంది, బట్టలు కొనడం మానేసిన, బట్ నాకు అదొక హాబీ. ఏంటి అంటే షాపింగ్ యాప్స్ ఓపెన్ చేసి బట్టలు చూసి నాకు నచ్చినవన్నీ కార్ట్లో పెట్టుకుంటాను. కొనను, బట్ అట్లా పెట్టుకుంటాను అనమాట, నచ్చిన బట్టలు అన్నీ తీసి కార్ట్లో. అంటే నా మూడ్ బాగాలేనప్పుడైనా, ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడైనా, ఇవన్నీ నా స్ట్రెస్ బస్టర్స్ అనమాట. అయితే 2 డేస్ బ్యాక్ నాకు కొంచెం ఫ్రీ టైం ఉందని చెప్పి నేను అమెజాన్ ఓపెన్ చేసి ఇంకా ఇట్లాగే డ్రెస్సెస్ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని డ్రెస్సెస్ నాకు నచ్చినాయి. అంటే ఆ డ్రెస్ చూస్తే ఈజీగా 1000-1500 ప్లస్ ఉంటుందేమో ప్రైస్ అని అనుకున్నా, బట్ కిందకు వచ్చి ప్రైస్ చూస్తే నేను నిజంగా షాక్ అయినాను. అన్ని 1000 లోపే ఉన్నాయి అన్నమాట. కొన్ని ఏమంటారు ఎథనిక్ డ్రెస్సెస్ కానీ, కొన్ని ఫెస్టివల్స్కి వేసుకునే డ్రెస్సెస్ బాగున్నాయి, బట్ ప్రైస్ చాలా తక్కువ ఉంది. సో నాకు అనిపించింది క్వాలిటీ ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో అని అనిపించింది. బట్ కిందకెళ్ళి నేను రివ్యూస్ చూస్తే రివ్యూస్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో సరే, ఎలాగో షాపింగ్ చేసి చాలా డేస్ అయింది కదా, కొన్ని చూద్దాము, నచ్చకపోతే ఎట్లాగో రిటర్న్ చేయొచ్చు కదా, రిటర్న్ ఆప్షన్ ఉంది అని చెప్పి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాము. ఇవి నేను కొన్న డ్రెస్సెస్ అనమాట. నేను మొత్తం 5 సెట్స్ తీసుకున్నాను. అవేంటో చూపిస్తా. దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో మన ఫస్ట్ కుర్తా సెట్ వచ్చి పర్పుల్ అనమాట. పర్పుల్ కలర్ టాప్ అండ్ వైట్ కలర్ ప్యాంట్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అనమాట. మనకి నెక్కి కాలర్ నెక్ ఇచ్చినారు అండ్ హ్యాండ్స్కి కూడా ఇట్లా లేస్ బార్డర్ ఇచ్చినారు. చాలా బాగుంది. ఈ డ్రెస్ మనం ఆఫీస్కి వేసుకుంటే మంచి డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ నాకు మెయిన్లీ ఈ ప్యాంట్ చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఐ కెన్ పేర్ దిస్ ప్యాంట్ విత్ అదర్ టాప్స్ యాజ్ వెల్. సో ఓవరాల్గా నాకు ఫిట్ కూడా బాగుంది. నా సైజ్ వచ్చి ఎస్ అనమాట. నేను ఈ బ్రాండ్లో ఎస్ సైజ్ తీసుకున్నా, అది నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఓవరాల్గా క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ నేను ఇంకా దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చి జస్ట్ 879 రూపీస్ అనమాట. అంటే 879 రూపీస్కి ఇంత మంచి కుర్తా సెట్ ఈజ్ వర్ది ఐ గెస్. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ కుర్తా సెట్ చూద్దాము. నెక్స్ట్ డ్రెస్ ఈజ్ దిస్ ఆలియా కట్ కుర్తా సెట్ అనమాట. ఆఫ్ వైట్ పైన మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది డ్రెస్ మొత్తం. ఈ డ్రెస్లో నెక్ అండ్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చినారు. బార్డర్ వచ్చి లేస్తో ఇచ్చినారు అనమాట, బాగుంది. అండ్ కమింగ్ టు ప్యాంట్, ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చినారు. ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఈ డ్రెస్ ఆఫీస్కి వేసుకుంటే మంచి క్లాస్ లుక్ ఉంటుంది అనమాట. బట్ నాకు కొంచెం లూజ్ అయింది. నేను ఈ డ్రెస్ని ఎక్సెస్ సైజ్లో తీసుకోవాల్సిందేమో. ఓకే, నేను ఇంకా ప్రైస్ గురించి చెప్పలేదు కదా. ఈ ప్రైస్ వచ్చి జస్ట్ 549 రూపీస్. అండ్ దిస్ డ్రెస్ ఈజ్ ఆల్సో వర్ది అని నాకు అనిపిస్తుంది. అంటే 549 రూపీస్కి ఇంత మంచి డ్రెస్ ఆబ్వియస్గా వర్దియే కదా. ఓకే, నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చి ఇది కొంచెం ఎథ్నిక్ స్టైల్లో తీసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫెస్టివల్స్ అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. 3/4 హ్యాండ్స్ వచ్చిందనమాట ఈ డ్రెస్కి. అండ్ నెక్ దగ్గర ఇట్లా మంచిగా ఏమంటారు ఎంబ్రాయిడరీ అంటారు అనుకుంటా, ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చినారు, చాలా బాగుంది. అండ్ ప్యాంట్ మనకి లెగ్గింగ్ టైప్ ఇచ్చినారు. అండ్ క్లాత్ కూడా కొంచెం షిమ్మర్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఓవరాల్గా టాప్ అండ్ ప్యాంట్ ఈజ్ గుడ్. అండ్ దుపట్టా గురించి నేను చాలా స్పెషల్గా చెప్పాలన్నమాట.
ఈ ఓవరాల్ డ్రెస్లో నాకు చాలా నచ్చింది ఈ దుపట్టా. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చినారు. కానీ దుపట్టా సైజ్ కొంచెం చిన్నగా ఉంది అని నాకు అనిపిస్తుంది. మేబీ నా హైట్కి ఈ దుపట్టా కొంచెం చిన్నగా అయి ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా క్వాలిటీ ఈజ్ గుడ్ అండ్ ఫిట్ కూడా బాగుంది. నేను ఈ డ్రెస్ మళ్ళీ ఎస్లోనే తీసుకున్నాను, నాకు ప్రాపర్గా సెట్ అయింది ఈ డ్రెస్. అండ్ దీని ప్రైస్ వచ్చి జస్ట్ 909 రూపీస్ అనమాట. అంటే మనకి 1000 లోపే మంచి ఫెస్టివల్ వేర్ కుర్తా సెట్ వచ్చింది. నేను నా డ్రెస్సెస్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోండి. అండ్ దిస్ డ్రెస్, ఇది ఇప్పటివరకు చూపించిన డ్రెస్సెస్లో ఇది నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ డ్రెస్. ఫ్యాబ్రిక్ వచ్చి ఇది ప్యూర్ కాటన్, స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చినారు. అండ్ ఈ టాప్ కూడా దీన్ని ఆలియా కట్ కుర్తా అని అంటారు. అండ్ ఈ డ్రెస్లో దుపట్టా లెంత్ బాగుంది, అంటే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఈ దుపట్టా సైజు అటు చిన్నగా లేదు అటు పెద్దగా లేదు, ప్రాపర్ మీడియం సైజులో ఇచ్చినారు దుపట్టా. ఈ డ్రెస్లో కూడా మళ్ళీ మనకి నెక్ అండ్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా లేస్ బార్డర్ ఇచ్చినారు. ఆ బార్డర్ వల్ల ఈ డ్రెస్ హైలైట్ అయింది. అండ్ ఫిట్టింగ్ వైజ్ ఆల్సో చాలా బాగుంది. యాక్చువల్గా ఈ డ్రెస్ నాకు ఎస్ సైజ్లో దొరకలేదు, బట్ నాకు డ్రెస్ చాలా నచ్చిందని చెప్పి నేను ఎం సైజ్ తీసుకున్నాను. బట్ ఎం సైజ్ కూడా నాకు ఫిట్ అయింది బాగానే. అండ్ దీని ప్రైస్ వచ్చి 689 రూపీస్ అనమాట. 689 రూపీస్కి నాకు ఈ డ్రెస్ వచ్చింది. ఐ ఫీల్ దిస్ ఈజ్ ద బెస్ట్ డీల్ ఎవర్. ఎందుకంటే నాకు పర్సనల్గా నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అనమాట. ఈ డ్రెస్ నేను లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా, ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్కి దీనికి అసలు సంబంధం ఉంటుంది అనమాట. ఇది వచ్చి కఫ్తాన్ సెట్. నేను ఎప్పటి నుంచో ఒక కఫ్తాన్ సెట్ కొనుక్కుందాం అని అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే కొనుక్కున్నా. ఈ డ్రెస్ గురించి చెప్పడానికి అంతేం లేదు. యాక్చువల్గా ఇది నేను ఇంట్లో వేసుకోవడానికి కొనుక్కున్నాను అనమాట. అమెజాన్లో నేను ఈ ప్రోడక్ట్ చూసినప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ బ్లెండ్ అని అన్నారు, బట్ డైరెక్ట్గా చూస్తే ఇది కంప్లీట్ పాలిస్టర్ క్లాత్ లాగా అనిపించింది నాకు. ఫిట్టింగ్ అయితే బాగుంది, అంటే ఇంట్లో వేసుకుంటే చాలా కంఫీ ఉంటుంది ఈ డ్రెస్. అండ్ దీని ప్రైస్ వచ్చి జస్ట్ 499 రూపీస్ అనమాట. అండ్ ఈ సైజ్ వచ్చి నేను ఎస్ తీసుకున్నాను. యాక్చువల్గా కఫ్తాన్ సెట్స్ కొంచెం మనకి లూజే కనిపిస్తాయి, అంటే ఆ డ్రెస్ డిజైనే అంతా ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. సో ఇవన్నమాట నేను అమెజాన్లో తీసుకున్న డ్రెస్సెస్. దీంట్లో మీకు ఏ డ్రెస్ నచ్చినా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఏ డ్రెస్ అయినా కొనే ముందు రేటింగ్స్ చెక్ చేయండి, సెల్లర్ ఎవరో చెక్ చేయండి, అండ్ రిటర్న్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఎందుకు అంటే కొంతమంది సెల్లర్స్ మనకి రిటర్న్స్ ఇవ్వరనమాట. అవన్నీ చూసుకొని తర్వాత మనం కొనుక్కుంటే బెటర్. అండ్ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ వచ్చేసినాయి, శారీస్ అమ్ముతున్నారు, జ్యువెలరీ అమ్ముతున్నారు. అయితే అలాంటి ఒక పేజ్లో నేను ఒక శారీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతంకి 20 డేస్ ముందే నేను ఆ శారీ ఆర్డర్ పెట్టుకున్నాను ఆ పేజ్లో నుంచి. యాక్చువల్గా వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి, నేను ఆ వెబ్సైట్ త్రూనే ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ ఏమైంది అంటే నేను ఆ శారీ ఆర్డర్ పెట్టుకున్న 30 డేస్కి నాకు ఆ శారీ డెలివరీ అయింది. అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నాకు ఆ శారీ వచ్చిందనమాట. నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన, బట్ వాళ్ళు ఎవ్వరు అసలు రెస్పాండ్ కూడా అవ్వలేదు. కస్టమర్ సపోర్ట్ ఉంది ఆ పేజ్కి, బట్ నోబడీ రెస్పాండెడ్. చాలా కాల్స్ చేసినాను, మెయిల్స్ పెట్టినాను, అంటే స్టేటస్ ఏంటి, ఆర్డర్ వస్తుందా రాదా అని చెప్పి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి యాప్స్లో పేజెస్ త్రూ కొనుక్కోవాలి అనుకున్నా, వెబ్సైట్స్ త్రూ కొనుక్కోవాలి అనుకున్నా ఒకసారి చూసుకోండి, అన్ని డీటెయిల్స్ చెక్ చేయండి. అంటే డెలివరీ ఎన్ని డేస్కి డెలివరీ ప్రామిస్ చేస్తున్నారని చెప్పి, అండ్ రిటర్న్ ఉందా లేదా, కనీసం ఎక్స్చేంజ్ అయినా ఉందా లేదా, అండ్ కస్టమర్ సపోర్ట్ ప్రాపర్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని కొనుక్కుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్పెషల్ ఒకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతం కని చెప్పి కొనుక్కున్నా, బట్ ఆ శారీ వరలక్ష్మి వ్రతం అయిపోయిన 10 డేస్కి వచ్చింది. అలాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు టైంకి మన డ్రెస్ కానీ శారీ కానీ రాకపోతే మనం చాలా డిసప్పాయింట్ అవుతాము. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి కొంచెం ముందే అన్నీ చెక్ చేసుకొని కొనుక్కుంటే బెటర్ అనమాట. వీటన్నిటితో పాటు రివ్యూస్ కూడా చెక్ చేయండి. రివ్యూస్లో మనకి ఆల్రెడీ కస్టమర్స్ కొనుక్కున్న ఫొటోస్ యాడ్ చేస్తారనమాట. సో ఆ ఫొటోస్ చెక్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఆ ఫొటోస్లోనే మనకి యాక్చువల్ ప్రోడక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అంటే నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకుంటున్నాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and see you guys in the next video. Bye.